నిజ దేవుని సన్నిధికి నీవు వచ్చి ఉన్నావు. ఆయన సన్నిధిలో అడిగితే, ఆయన సన్నిధిలో నీవు నిలిచి ప్రార్థిస్తే ఆయన కన్నులు ఈ స్థలమును చూస్తున్నాయని గ్రహించి నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన నీ జీవితంలో కార్యం జరిగించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన నిత్యుడకు తండ్రి, ఆయన సమాధానకర్తకు అధిపతి, ఆయన శాలేము రాజు, ఆయన పరిశుద్ధుడు. ఈ దినమున ఆ గొప్ప సమాధానముతో నిన్ను నింపటానికే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. భయపడుతున్నటువంటి నీ హృదయాన్ని కలవరపడొద్దని చెప్పడానికే దేవుడు ఈ లోకంలో జన్మించాడు. నీ కోసమే, నీ జీవితంలో సమాధానం ఇవ్వటం కోసమే, నీ భయాలను తొలగించడం కోసమే, నీ చెయ్యి పట్టి నిన్ను నడిపించడం కోసమే, నీకు ఒక మాదిరిగా బ్రతకటం కోసమే, నీవు తనను చూసి నేర్చుకోవాలని కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో నీ శ్రమలను తన శ్రమగా తీసుకున్నాడు. నీ కష్టానంతటిని, నీ భారానంతటిని తన భుజాల మీద వేసుకున్నాడు. ఎందుకంటే ప్రాణంగా నిన్ను ప్రేమించాడు కాబట్టి.